హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మనకి భారత్ రైల్వే శాఖ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఇక తాత్కాల్ టికెట్ బుక్ చేసుకునేందుకు కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. జూలై 1 నుంచి తాత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేసింది. జూలై 15 నుంచి ఆధార్ ఓటీపీ కూడా అవసరమని స్పష్టం చేసింది. ఏజెంట్లకు మొదటి 30 నిమిషాల బుకింగ్ అవకాశం లేదు. దీని మెయిన్ లక్ష్యం ఏంటంటే బ్లాక్ మార్కెట్ ను అరికట్టడమే. ఇప్పుడు రెండో న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. గుంటూరు టు తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 25 నుంచి మదనపల్లె క్రాస్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ రైలు సేవలు జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా యశ్వంతపూర్ టు యోగనగరి రిషికేశ్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలు ప్రతి గురు ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు మూడో రూల్ ఏంటో తెలుసుకుందాం. మనము టికెట్ రద్దు చేసినప్పుడు లేదా వెయిట్ లిస్ట్ టికెట్లు రద్దు అయిన సందర్భాల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు విధించదని ఐఆర్సిటిసి స్పష్టం చేసింది. ఆన్లైన్ బుకింగ్ సమయంలో వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజు మినహా మిగిలిన డబ్బులు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. రైల్వే రిఫండ్ నిబంధనల ప్రకారం ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా ₹60 క్లర్కేజ్ ఛార్జీ మాత్రమే తీసివేసి ఇస్తారని, ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ కౌంటర్ టికెట్లకు ఒకే విధంగా ఉంటుందని ఎక్స్ వేదికగా ఐఆర్సిటిసి స్పష్టం చేసింది. ఇవండి రైల్వే డిపార్ట్మెంట్ మనకు తీసుకొచ్చిన కొత్త రూల్స్. ఓకే, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.